ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 23 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నటువంటి జర్నలిస్టులకు మద్దతుగా నాగర్ కర్నూలు నుంచి జర్నలిస్టు మిత్రులు వచ్చి తమ సంఘీభావాన్ని మద్దతును ప్రకటించి దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవ తెలంగాణ ఇన్ఛార్జ్ పరిపూర్ణం గారిని ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు 23 రోజులుగా ఇక్కడ దీక్షలో ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి గారికి తెలుస్తలేదు. డిఎస్పీ గారు ఉదయం ఫోన్ చేసి మీ సమస్య ఏంటి, అక్కడ ఎందుకు కూర్చున్నారు, మీకు ఏం కావాలో చెప్పండి, మీరు పాదయాత్ర చేస్తామన్నారట, ఆ పాదయాత్ర చేయకుండా ఉండండి, నేను సీఎం గారిని కల్పించే బాధ్యత నాదని చెప్పిండు. అంటే ఆయనకు శాంతి భద్రతల సమస్య వస్తుందనా, లేకపోతే మంత్రి గారే చెప్పారా, లేకపోతే ఇంకెవరు చెప్పారో తెలియదు. కానీ ఆయన కలిగించుకున్న దాంట్లో 1% కలిగించుకొని ఒక వ్యక్తిని ఈ శిబిరానికి పిలిచి పంపి సమస్యలు అడిగి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తానని ఎవరు చెప్పినా కానీ మేము విరమించుకునే వాళ్ళం. కానీ అంత దౌర్భాగ్యం పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే అసలు వీళ్ళు రిపోర్టర్సే కాదు, వీళ్ళు వార్తలే రాయాలని ఫీడ్బ్యాక్ చేసే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక చెట్టును కొట్టాలంటే గొడ్డలితోటి కొడుతున్నప్పుడు గొడ్డలికి ఉపయోగపడేది కాడనే, ఆ కాడ చెట్టు వంశమే కనుకనే ఆ గొడ్డలితో చెట్టును కొడతారు. ఇప్పుడు కూడా హక్కులు రాకుండా, మన హక్కులను అమలు చేయకుండా మన వాళ్ళే అక్కడ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. కనుకనే మనది 23 రోజులు కొనసాగుతుంది. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ప్రజా సంఘమైనా సరే, ఏ రైతు సంఘమైనా సరే సమ్మె చేస్తే వెంటనే ఆ సంబంధించిన రంగానికి సంబంధించిన వాళ్ళు, ఒక రైతులు సమ్మె చేస్తే జేసీ వాళ్ళు వస్తారు, లేకపోతే డిఏఓ వస్తాడు, లేకపోతే ఏఓలు వస్తారు మండల స్థాయిలో. అయితే ఇక్కడ ఇన్ని రోజులుగా చాలా అంటే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం ఉంది. ఇక లోకల్గా ఉన్నటువంటి మనం ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంలో ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా మనం ఆయనకు మద్దతు ఇచ్చి వార్తలు రాసి అన్ని రకాల రంగాలుగా ఆయనకు సహాయ సహకారాలు అందించే పద్ధతిలో జర్నలిస్టులు అన్ని పత్రికల జర్నలిస్టులు పనిచేశారు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సమస్యలు వచ్చినాయి. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాటిని పట్టించుకోకుండా రకరకాల పద్ధతుల్లో వాళ్ళ మీద నిందలు మోపేటటువంటి పద్ధతి అనేది అది ఒక మంత్రి స్థాయిలో ఉండే అది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా వాటిని గుర్తించి వాళ్ళని పిలిచి చర్చలు చేసైనా సరే ఏవే పరిష్కారం చేయడానికి అవకాశాలున్నో వాటిని పరిష్కారం చేయడం, మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరులు మీకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మీరు గుర్తించిన వాళ్ళు ఎవరైనా సరే, వాస్తవంగా వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించైనా సరే మీరు సమస్యను పరిష్కార దిశలో చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దాన్ని గుర్తించాలి. రేపు జరిగేటువంటి కార్యక్రమం కంటే ముందే ఈ సమస్య పరిష్కారం అయితే కొంత ఉపయోగం ఉంటుంది. లేదంటే దానికి సరైనటువంటి ప్లాన్ చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగానే ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళేటట్లుగా కొంత ప్లాన్ చేస్తే ఉపయోగం ఉంటుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మీకు మద్దతు కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాం కామ్రేడ్స్.